హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్రెడ్ అండ్ పొటాటో యూస్ చేసుకొని చాలా సింపుల్ స్నాక్ రెసిపీ అండ్ డీప్ ఫ్రైడ్ కూడా కాదు, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కిడ్స్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. ఈవినింగ్ స్నాక్స్ టైంకి పర్ఫెక్ట్ రెసిపీ. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని వాటర్ వేసుకొని మనకు కావాల్సినన్ని పొటాటోస్ని వేసి బాయిల్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను ఎక్కడా కూడా సాల్ట్ యూస్ చేయలేదు, జస్ట్ ప్రెషర్ కుక్ చేసుకున్నాను. అండ్ ప్రెషర్ మొత్తం రిలీజ్ అయిపోయిన తర్వాత మనము పొటాటోస్ని ఇట్లాగా రిమూవ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మనకి పొటాటోస్ మంచిగా బాయిల్ అయిపోయాయి కాబట్టి మనకి ఈజీగా మ్యాష్ అయిపోతాయి. సో పొటాటోస్ అన్నీ కూడా ఇట్లాగా రిమూవ్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నాము. అండ్ పైన స్కిన్ ఏదైతే ఉందో సో ఆ పొటాటో పీల్ మొత్తం ఇట్లాగా ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు. నేను బాయిల్ చేసుకోవడానికి ముందే నైఫ్తో జస్ట్ ఘాట్లు పెట్టుకున్నాను, సో దట్ స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది కాబట్టి. అండ్ ఉడికించుకున్న పొటాటోస్ని ఇట్లాగా స్పూన్తోనే మ్యాష్ చేసేస్తున్నాను. చాలా సాఫ్ట్గా ఉడికిపోయాయి కాబట్టి జస్ట్ స్పూన్తోనే మనకి చాలా సాఫ్ట్గా మ్యాష్ అయిపోతున్నాయి. లేదు అనుకుంటే మీరు కావాలంటే తురుముకోవచ్చు. మనకి కావాల్సినన్ని బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సైడ్ ఎడ్జెస్ని మొత్తం రిమూవ్ చేసుకొని ఓన్లీ బ్రెడ్ పీసెస్ని యూస్ చేసుకుంటాము. అండ్ ఇట్లా సైడ్ రిమూవ్ చేసుకున్న స్లైసెస్కి సైడ్ రిమూవ్ చేసుకునే ఎడ్జెస్తో మనము బ్రెడ్ క్రమ్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. అండ్ ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొంచెం నూనె వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసేసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలానే పచ్చిమిర్చి పీసెస్ని వేసుకుంటాం. ఇది స్టీల్ చాపింగ్ బోర్డ్ అనమాట, చాలా బాగుంది. ఎవరికన్నా కావాలంటే ప్రొడక్ట్ ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అండ్ అలానే పచ్చిమిర్చి పీసెస్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఆనియన్స్ కొంచెం వేగుతూ ఉన్నప్పుడు దీంట్లోకి స్పైసెస్ యాడ్ చేసేసుకోవచ్చు. పసుపు, కారం, ఉప్పు అండ్ అలానే కొంచెం గరం మసాలా పౌడర్ వేసాను. ఇంకా ఇంతకు మించి ఏం స్పైసెస్ అయితే యాడ్ చేయలేదు, జస్ట్ స్పైసీనెస్ కోసం కారం అండ్ అలానే టేస్ట్ కోసం ఉప్పు అండ్ కొంచెం గరం మసాలా పౌడర్, జస్ట్ మంచి ఫ్లేవర్ కోసం. అండ్ ఇవన్నీ మంచిగా మిక్స్ అవ్వడానికి జస్ట్ ఒక 1 స్పూన్ వాటర్ వేసాను, సో దట్ మసాలాస్ అన్నీ కూడా మంచిగా మిక్స్ అయిపోతాయి కాబట్టి. అండ్ మనం మ్యాష్ చేసి పెట్టుకున్న బాయిల్డ్ పొటాటోని కూడా దీనిలోనే వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాస్ అన్నీ కూడా పొటాటోస్కి మంచిగా పట్టేలాగా ఇట్లా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పసుపు వేసాం కాబట్టి మంచి ఎల్లో కలర్ వస్తుంది చూడండి. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఒకసారి ఫైనల్ మిక్స్ చేసేసి లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అట్లా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి పర్ఫెక్ట్గా మంచిగా మిక్స్ అయిపోయింది అండ్ అలానే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకున్నాము. అండ్ ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో నేను బ్రెడ్ క్రమ్స్ కోసం రెడీ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే జస్ట్ ప్యాన్ మీద అయినా కొంచెం లైట్గా అట్లా రోస్ట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇట్లా కొంచెం క్రిస్పీగా అవుతుందన్నమాట. అట్లా క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్లోనే ఎయిర్ ఫ్రైయర్లో ఇట్లా క్రిస్పీగా రెడీ అయిపోతాయి. లేదు అంటే కావాలంటే టైం ఉంటే ఎండలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇట్లాగా మిక్సర్ జార్లో వేసేసుకొని పౌడర్ లాగా రెడీ చేసి పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొంచెం వాటర్ తీసుకుంటున్నాము, సో దట్ మనము బ్రెడ్ని తడుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైస్ని ఇట్లాగా చూపిస్తున్నట్టు 2 సైడ్స్ కూడా మంచిగా తడిపేసుకొని వెంటనే ఇట్లాగా హ్యాండ్తో ప్రెస్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటాయి కాబట్టి సో ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేయడానికి నీట్గా ఇట్లా ప్రెస్ చేసేసుకొని తీసుకోవాలి. అండ్ దీంట్లోకి స్టఫింగ్ రెడీ చేసేసుకున్నాం కదా, సో ఆ స్టఫింగ్ని ఇందులో పెట్టేసుకొని బ్రెడ్తో మొత్తం కవర్ చేసేసుకోవాలి. మనకి నచ్చిన షేప్స్లోకి మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఇట్లా చూపిస్తున్నట్టు రోల్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే రౌండ్గా అట్లా బాల్ లాగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. స్టఫింగ్ మొత్తం కూడా మంచిగా లోపలికి వెళ్ళిపోయేలాగా అండ్ బ్రెడ్ని ఇట్లాగా బయట కోటింగ్ లాగా యూస్ చేసేసుకొని మొత్తం ఇట్లా ప్రెస్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, సో ఆ బ్రెడ్ క్రమ్స్లో ఇట్లా రోల్ చేసేసుకోవాలి. సో దట్ మనకి బయట అవుటర్ లేయర్కి మొత్తం కూడా బ్రెడ్ క్రమ్స్ మంచిగా కోట్ అయ్యి క్రిస్పీగా చాలా బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న రోల్ని ఇట్లా జస్ట్ అటు ఇటు కొంచెం రోల్ చేసేస్తే సరిపోతుంది. సో ఈ బ్రెడ్ రోల్ మొత్తం కూడా మంచిగా బ్రెడ్ క్రమ్స్లో కోటింగ్ అయిపోయింది కాబట్టి ఇట్లా రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాం. సేమ్ ఇదే ప్రాసెస్లో రిమైనింగ్ అన్ని బ్రెడ్ రోల్స్ని కూడా మంచిగా స్టఫింగ్ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకుంటున్నాం. మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం చూపిస్తున్నాను. ఇట్లాగా సైడ్ ఎడ్జెస్ ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి కదా, దాంతో ఇట్లా కవర్ చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా మనకి మంచిగా రెడీ అయిపోతుంది అనమాట రోల్ అనేది. అండ్ మొత్తం కూడా మంచిగా కవర్
కవర్ అయిపోతుంది, లోపల ఉన్న స్టఫింగ్ మొత్తం కూడా మంచిగా కవర్ అవుతుంది. సో ఇట్లాగా ఆపోజిట్ సైడ్స్లో ఇట్లాగా ఫోల్డ్ చేయడానికి ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి హ్యాండ్తోనే ఇట్లా చూపిస్తున్నట్టు ఇట్లాగా ప్రెస్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ పౌడర్లోకి వేసేసుకోవడమే. ఒకవేళ ఇలా బ్రెడ్ క్రమ్స్ చేయడం మీకు అవ్వట్లేదు అనుకుంటే మీరు కావాలంటే బయట సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి కదా, ఆ బ్రెడ్ క్రమ్స్ కూడా యూస్ చేయొచ్చు, చాలా క్రిస్పీగా బాగుంటాయి. లేదు అంటే ఇవి వేస్ట్ చేయకుండా నేనైతే ఇట్లా చూపించాను అనమాట. ఒకవేళ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే ప్యాన్ ఫ్రై ఆర్ లేకపోతే ఎండలో అయినా ఒక 1 or 2 hours పెట్టేసుకొని మంచిగా గట్టిగా అయిపోయిన తర్వాత మిక్సర్ జార్లో వేసి పౌడర్ అయినా చేసి పెట్టేసేయచ్చు. సేమ్ రిమైనింగ్ అన్ని బ్రెడ్ రోల్స్ కూడా అట్లానే రెడీ చేసేసుకొని, ఇక్కడ నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు, మీరు కావాలి అనుకుంటే డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ నేనైతే దోశ పెనం మీద ఆయిల్ వేసేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు 2 sides కూడా మంచిగా రోస్ట్ చేసేస్తున్నాను. సో దట్ ఆ క్రిస్పీనెస్ అనేది ఉంటుంది అండ్ అలానే టేస్ట్ బాగుంటుంది అండ్ ఎక్కువ ఆయిల్ కూడా మనకి అవసరం పడదన్నమాట. సో అందుకని నేను జస్ట్ ఒక 2 to 3 spoons నూనె వేసేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టు అన్ని బ్రెడ్ రోల్స్ని ఇట్లాగా రోస్ట్ చేసేస్తున్నాను. మీరు కావాలి అంటే ఎయిర్ ఫ్రైయర్లో కూడా ఎయిర్ ఫ్రై చేసుకోవచ్చు, బట్ అందరి దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉండకపోవచ్చు. కాబట్టి నేనైతే ఇట్లాగా ప్యాన్ మీద అందరూ చేసుకునేలాగా ఈజీగా ఉంటుందని చెప్పి ప్యాన్ మీద ఫ్రై చేస్తున్నాను. మనకి బ్రెడ్ రోల్స్ ఏంటంటే బ్రెడ్ అనేది మనకి ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తుంది. సో డీప్ ఫ్రైలో చేసేసుకుంటే ఏంటంటే ఇంకా ఎక్కువ ఆయిల్ పీలుస్తుంది. కాబట్టి నేనైతే జస్ట్ ఒక 2 to 3 spoons ఆయిల్ వేసేసుకొని అన్ని బ్రెడ్ రోల్స్ని ఇట్లా ఫ్రై చేసేసుకున్నాను. అండ్ బయట లేయర్ కూడా చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చింది. బట్ ఇట్లా చేయడం వల్ల జస్ట్ ఒక 5 minutes ఎక్స్ట్రా టైం పడుతుంది అంతే. అంతకు మించి అసలుకి మనకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా ఒకసారి ఇట్లా ట్రై చేయండి. లేదు మాకు చాలా క్రిస్పీగా కావాలి అనుకుంటే మీరు డీప్ ఫ్రైకి వెళ్ళొచ్చు ఆర్ షాలో ఫ్రై అయినా ఓకే. బట్ ఇట్లాగా నేను చూపిస్తున్నట్టు ఇట్లా ప్యాన్ మీద వేయించుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కావాలి అనుకుంటే కెచప్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు, టొమాటో సాస్ ఉంటుంది కదా, సో టొమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.